అందరికీ పేరు పేరున వందనం. ఇది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే కాబట్టి దాని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వేరే కార్యక్రమాలున్నా వాటిని కాదని ఇక్కడికి రావటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు చాలా విషయాలు పొద్దుటి నుంచి వినే ఉంటారు. 1950 నుంచి ప్రతి డిసెంబర్ 10కి హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నామని. ఎందుకంటే 48 డిసెంబర్ 10 నాడు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనని ఆమోదించటం జరిగింది. ఆ మానవ హక్కుల ప్రకటన రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చింది. ఆ నేపథ్యంలో చాలా తీవ్రమైన ఆ యుద్ధంలో చాలామంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినారు. ప్రపంచంలో ఇటువంటి హింస, ఇటువంటి విధ్వంసం చెలరేగకూడదంటే మానవ హక్కులు అందరూ గౌరవిస్తే బాగుంటుంది అని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే ఎలినార్ రూజ్వెల్ట్ నేతృత్వంలో కమిటీ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు మానవ హక్కుల ప్రకటనను తయారు చేశారు. ఆ మానవ హక్కుల ప్రకటన ప్రపంచానికి ఒక ప్రమాణంగా ఉంటుంది. ఏ దేశమైనా దాన్ని గుర్తించి పాటించగలిగితే నాగరికం సమాజాలు అభివృద్ధి చెందుతాయి, నాగరికత వికసిస్తుంది అని చెప్పి ఒక ఆశ. ఆ ఆశతో మానవ హక్కులను ప్రవేశపెట్టడం జరిగింది. మానవ హక్కుల ప్రకటన గురించి దాదాపు అందరికీ తెలిసిన వాస్తవాలే. ప్రాథమికంగా ఏం చెప్తుందంటే ప్రతి మనిషి గౌరవంగా జీవించటానికి ఒక అధికారం ఉండాలి. ఆ మనిషి జీవితంలో జోక్యం చేసుకోవటానికి సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అవకాశం ఉండకూడదు, మితిమీరిన జోక్యం. అదేవిధంగా ప్రతి మనిషికి తనకు నచ్చిన బట్టలు వేసుకొని నచ్చిన వృత్తిని ఎంచుకోవటానికి సౌకర్యం ఉండాలి. రాజకీయాల్లో పాల్గొనటానికి, తన భావాలను వ్యక్తీకరించటానికి, నచ్చిన మతాన్ని ఆరాధించటానికి ఒక హక్కు ఉండాలి. ఇవన్నీ కూడా దాంట్లో రాసుకోవటం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏంటంటే మన నిత్య జీవితంలో అవసరాలు ఏంటి, ఏవి ప్రధానము అనే దాని మీద చర్చ జరిగింది. చాలాసార్లు ఒక చర్చ చాలా కీలకం ఇది. నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తా. మరి మానవ హక్కులు నిజంగా లేకపోతే ఏమవుతుంది మన జీవితంలో అంటే మనుషులు తమకు నచ్చిన విధంగా జీవించే వెసులుబాటు ఉండదు. మనం బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ పెద్ద మనిషో ఏ బలవంతుడో ఏం చెప్తే అది మనం చేయవలసి వస్తుంది. ఇది మనం చూస్తూనే ఉంటాం. యేసుక్రీస్తు కూడా మత ప్రబోధన చేస్తాడు, కానీ ఆయనకు ఆనాటి పాలకులు శిలువ వేస్తారు. ఇది తప్పు, మేము చెప్పిన మతానికి విరుద్ధంగా ఉంది, ఆచరించకూడదని. కానీ తర్వాత ప్రపంచానికి యేసుక్రీస్తే వాస్తవం అని తెలుస్తుంది. అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి ప్రపంచంలో. కంసుడు శ్రీకృష్ణ పరమాత్మనే చంపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఒక మార్గదర్శకునిగా, అవతార పురుషునిగా ఎదిగి ఆయన ఒక మార్గదర్శనం చేసినటువంటి వాడు. అంటే మనుషులకు ఈ అవకాశాలు, అట్లాంటి వాళ్ళు మనుషులకు తోడ్పడేటువంటి అవకాశం సాధ్యమయ్యేది కాదు. మనం నిజంగా మరి స్వేచ్ఛ అంటే ఏంది, ఎవరిని ఎవరు ఆపకూడదా అనే ఒక అనుమానం చాలామంది వ్యక్తం చేస్తారు. నేను ఇప్పుడు ఇక్కడికి బయలుదేరి వస్తుంటే ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడ్డది, నన్ను పోలీసు వాళ్ళు ఆపినరు. నా స్వేచ్ఛను హరించినట్టేనా? ఒక ప్రశ్న మనం అడగాల్సినటువంటి ప్రశ్న, ఏది స్వేచ్ఛ, ఏ మేరకు ఉంటుంది ఆ స్వేచ్ఛ అనేది. చాలాసార్లు మీటింగులు జరుగుతుండేది మహిళా సంఘాలతో. ఆ మీటింగుల్లో అర్థం కాని రోజులు అవి. 70ల సంగతి చెప్తున్నా. మహిళలకు స్వేచ్ఛ ఏం తక్కువైంది? ఇంట్లో కూర వండేది వాళ్ళే, ఏ కూర వండేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఉప్పు ఎక్కువ వేసినా ఏం లేదు, తక్కువ వేసినా మనం భరించాల్సిందే. మరి స్వేచ్ఛ లేదా వాళ్ళకు? ఉంది కదా, మళ్ళీ ఇంకా స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడతారని కూడా చాలామంది ప్రశ్నిస్తారు. చాలామంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతలేరా? వాళ్ళకి ఏమెరక? వాళ్ళు చదువుకోలేదు కదా.
వాళ్ళకెందుకు ఉండాలి అవకాశము అనే మాట చాలాసార్లు మాట్లాడుతుంటారు. మన దగ్గర కుల వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో ఏం చెప్తారంటే కొందరికి జ్ఞానం ఉంటుంది, కొందరికి ఉండదు. జ్ఞానం లేని వాళ్ళను జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు జీవితాన్ని వాళ్ళే నడిపించాలి అని అంటారు. కరెక్టేనా? మరైతే స్వేచ్ఛకు అర్థమేంది? ఇవన్నీ కూడా నిత్యము అడగవలసినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ప్రభుత్వానికి ఒక అనుమానం వస్తుంది. మీరందరూ మొదలు పెడితే మేము పని చేయలేము, మీరెవరు మాట్లాడొద్దంటారు. నిజమేనా? ఉండకూడదా? మాట్లాడకూడదా? మనం స్వేచ్ఛ అంటే ఏంది, ఎక్కడి వరకు ఉంటుంది, అది లేకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళ కీలకమైన ప్రశ్నలు. నిజానికి మనిషి తన నిత్య జీవితంలో తనకు కావలసిన తన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు, అంశాలపైన నిర్ణయాలు తీసుకోవటానికి నాకు ఏ బట్ట ఇష్టం నిర్ణయించుకునే అధికారం ఉండాలి. నేను ఊళ్ళో ప్రయాణించేటప్పుడు నాకు నచ్చిన బట్టలు వేసుకొని ఎవరింటి ముందు నుంచైనా నడిచే అవకాశం ఉండాలి. నాకు నచ్చిన మతాన్ని ఆచరించే అవకాశం ఉండాలి. ఇవి జీవితంలో కీలకమైనవి, నా జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు. అదేవిధంగా మహిళల కూరల్లో ఉప్పేసే అధికారం ఉంది. కూరల్లో ఏ కూర వండాలో నిర్ణయించుకునే అధికారం ఉంది. ఒకరోజు ఒక మహిళ ఏమన్నదంటే, ఇవన్నీ రోజు ఈ ప్రశ్నలు అడిగితే, మేము వండమని చెప్పే అధికారం ఉందా మాకు అని అడిగింది. మేము వండము, ఇప్పటి నుంచి మేము చదువుకుంటాము, ఐఏఎస్ ఆఫీసర్లం అవుతాం, మేము డాక్టర్లం అవుతాం, మేము కూడా మీలాగా రాజ్యాలు వెళ్తాం, మీరు వండండి అని చెప్పగలిగే అధికారం మాకుందా? లేవు. సమాజంలో అసమానతల కారణంగా, వివక్ష కారణంగా కొందరికి అవకాశాలు మనం కల్పించటం లేదు. ఈ అవకాశాలు మౌలికం. ఎందుకంటే మనం మనిషిగా జీవించాలంటే, ఆత్మగౌరవంతో జీవించాలంటే ఇవి చాలా కీలకం. అట్లాంటి మౌలికమైన అధికారాలు మనిషికి కల్పించేదే ఈ స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను కల్పించాలని చెప్పి ఆధునిక యుగంలో అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. దానికి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన ఒక ప్రమాణంగా పనిచేసింది. ఆ తీర్మానించుకున్న తర్వాత అన్ని దేశాల్లో మానవ హక్కులు గౌరవించబడుతున్నాయి. మన దేశంలో కూడా ఆదేశిక సూత్రాల్లో మానవ హక్కులను పొందుపరిచారు. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా కొన్ని హక్కులను పొందుపరిచారు. ఇవి ఇవాళ కీలకం మనం మనుషులుగా జీవించటానికి. కులం ఏదైనా, మతం ఏదైనా, ఆర్థిక స్థితి ఎట్లా ఉన్నా, సామాజిక హోదా ఏదైనప్పటికీ అందరూ మనుషులుగా జీవించాలి అంటే ప్రాథమిక హక్కులు చాలా అవసరం. ఆ ప్రాథమిక హక్కులను గుర్తు చేసుకునేటువంటి సందర్భం ఈ మానవ హక్కుల దినం. అందుకని దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రశస్తి ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు ఇంతమంది ఇక్కడ కలిసి సమావేశమైనందుకు నాకు సంతోషంగా ఉంది. మానవ హక్కుల గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నంత సులభం ఏం కాదు. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. తారకం గారు ఉన్నప్పుడు, బొజ్జా తారకం గారి పేరు వినే ఉంటారు, పెద్ద లాయరు, దళితోద్యమ నాయకుడు. ఆయన పోలీసులు అరెస్టు చేస్తే అని పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో పోలీసుల నుంచి మనకి ఎటువంటి హక్కులు ఉంటాయి, మనల్ని అరెస్ట్ చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించాడు. వేల కాపీలు, లక్షల కాపీలు అమ్ముడుపోయినాయి. అవి ఆ లక్షల కాపీలు అమ్ముడుపోయిన తర్వాత ఒక పిల్లగాడు ఊళ్ళో చదువుకున్నాడు, తీసుకుపోయి చదువుకున్నాడు, దాచుకున్నాడు జాగ్రత్తగా. ఊళ్ళో అందరికీ చూయించిండు, ఇట్లుంటాయి మనకు హక్కులు, పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయరాదు, వారెంట్ చూయించాలి, అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పడమే కాదు, ఏ పోలీస్ స్టేషన్కు తీసుకుపోతున్నారో కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అన్నాడు. ఆ పిల్లగాని ఇంటికి నువ్వు నక్సలైట్తో అన్నం పెట్టినావు అని చెప్పి పోలీసులు వచ్చింది. సార్, మా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే నీ దగ్గర వారెంట్ ఉండాలి, వారెంట్ చూయించన్నాడు. పోలీసుల్లో కోపం వచ్చింది. నువ్వు నాకు వారెంట్ అడిగేటోనివి అయిపోయినవా, నీకే విషయాలు ఎట్ట తెలిసినాయి అని అన్నారు. అంటే నేను తారకం గారు రాసిన పుస్తకం చదివినా అన్నాడు. అది తీసుకురాపో అన్నాడు. తీసుకొచ్చింది. దాన్ని చింపి కింద పడేసి తొక్కి, ఇంకా నీ మానవ హక్కులు ఎక్కడున్నాయి రా, చలో నడు కారెక్క జీబెక్కన్నారు. ఆయన జీబెక్కించి తీసుకుపోయినారు. అంటే కొన్ని సందర్భాల్లో మానవ హక్కుల కోసం నిలబడటం,
మానవ హక్కులు అడగటం కూడా అంత సులభ సాధ్యమయ్యే విషయం కాదు. బలవంతుడు అనుకునేటువంటి వాడు రకరకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాడు, ఆటంకాలు సృష్టిస్తాడు. నేను చదువుకుంటా అని మహిళ గట్టిగా అడిగితే అన్ని సందర్భాల్లో భరిస్తారా? ఇంట్లో పని ఎవరు చేస్తారని అంటారు కదా. నేను కూలికి పోను స్కూలుకు పోతా అంటే ఊకుంటారా? పశువులు ఎవరు కాస్తారా అని చెప్పి మీదబడి కొట్టరా? రకరకాల సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలలో ఈ మానవ హక్కుల కోసం నిలబెట్టడం అనేది సమాజ మార్పుకు అది ఒక విప్లవాత్మకమైన, యేసుక్రీస్తు ఆ రోజుల్లో కృష్ణ భగవానుడు ఏ రకంగా మార్గనిర్దేశన చేసినరో అంత కీలకమైన మార్గనిర్దేశన చేసినటువంటి వాళ్ళు అవుతారు. అందుకని ఆ మానవ హక్కుల కోసం నిలబడదాం, కాపాడుకుందాం. వాటి ఆధారంగా ఒక నవ్య సమాజాన్ని, ప్రతి మనిషి పక్కవాడిని గౌరవించగల ఒక సమాజాన్ని మనం నిర్మించుకుందాం. మనలాంటి దేశాల్లో మానవ హక్కుల కోసం పోరాటం అంటే ఇతరుల స్వేచ్ఛ కోసం కొట్లాడటమే కాదు, మనల్ని మనం మార్చుకోవటానికి అది ఒక మార్గం. మనలో ఉన్నటువంటి అవశేషాలను పోగొట్టుకొని మనం కూడా మనుషులుగా మారి ఎదుటి వాళ్ళను మనుషులుగా గౌరవించటం మొదలు పెడతాం. మనం మనుషులుగా బతుకుతూ ఉంటాం. మనుషులుగా మనం కలిసి జీవించి ఉంటే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది. మనలోంచి అనేక శక్తి యుక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎదుగుతారు. ఈ సమాజం వాళ్ళ వల్ల లాభపడుతుంది. దానిలో లాభం మనకు కూడా కలుగుతుంది. అది మనం ఇవాళ గ్రహించవలసినటువంటి విషయం. అవకాశమే లేకపోతే సచిన్ తెందూల్కర్ క్రికెట్ ఆడకపోతే మనకు ఆనందం కలిగేదా? మెస్సీ ఫుట్బాల్ ఆడే అవకాశమే లేకపోతే ఇవాళ హైదరాబాద్ వచ్చేవాడా? ఇంత అద్భుతమైన ఒక సందర్భం హైదరాబాద్లో మనకు అవకాశం ఉండేదా? ఒక అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరికి. తన జీవితంలో వాళ్ళు ఎదగటం కాదు, ఆ ఎదుగుదల మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనుషులు స్వేచ్ఛగా ఎదిగే వెసులుబాటు ఉండాలని చెప్పి కోరుకుందాం. స్వేచ్ఛ గౌరవిద్దాం, పరస్పరం ఒకరినొకరం గౌరవిస్తూ మనుషుల్లాగా బతుకుదాం. ఇది మానవ హక్కుల యొక్క సారాంశము. ఆ సారాంశాన్ని చెప్పే అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనిషిగా ఎలా జీవించాలి, సాటి మానవాళికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మానవ విలువలను ఎలా పెంపొందించాలి, మానవ హక్కుల